హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రబ్బాని. మన ఛానల్ వచ్చేసి రబ్బాని యూజ్డ్ కార్స్. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం అయితే ఒక మంచి పోలో తేడం జరిగింది. 2012 మోడల్ అనమాట. టాప్ ఎండ్ వెహికల్, హైలైన్ అనమాట. దీనికి వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి, అలై వీల్స్ ఉంటాయి, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది అనమాట. టైర్ చూసుకున్నట్టయితే 100కి 80% అయితే ఉన్నాయి. సీట్ కవర్ చూసుకున్నట్టయితే 100కి 80% అయితే ఉన్నాయి. ఇదనమాట వెహికల్. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 2,50,000 రూపాయలకి అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, కొంచెం బార్గెన్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు ఈ వెహికల్ ఇంకా డీటెయిల్గా అయితే చూపిస్తాను. రండి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు 2012 వోల్క్స్ వ్యాగన్ పోలో అనమాట. 2012 మోడల్. ఎదర్ నుంచి చూసుకోవచ్చు మనం, చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. అలాగే మనం హెడ్ లైట్స్ చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే బంపర్ చూసుకున్నట్టయితే చిన్న డ్యామేజ్ అయితే ఉంది ఇక్కడ బంపర్కి. ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది, మనం చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఓవరాల్గా ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, అలాగే అలై వీల్స్ ఉంటాయి అన్నమాట. దీనికి అలై వీల్స్ ఉంటాయి అన్నమాట. దీనికి చూసుకోవచ్చు. టైర్ చూసుకున్నట్టయితే 100కి 80% అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక చిన్న డెంట్ అయితే కనపడుతుంది, మనం చూసుకోవచ్చు. అలాగే వెనకాల టైర్ కూడా చూసుకోవచ్చు, 100కి 80% అయితే ఉంది. అలాగే వెనకాల నుంచి చూసుకోవచ్చు మనం, వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. వెనకాల ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేదు. డిక్కీ డోర్ మీద చాలా బాగుందన్నమాట. టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి రేర్ వైఫర్ కూడా వచ్చింది మనకి. టైల్ ల్యాంప్స్ ఏం డ్యామేజ్ అయితే ఏం లేవు, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే రైట్ సైడ్ బ్యాక్ టైర్ చూసుకోవచ్చు, 100కి 80% అయితే ఉంది. ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్ అయితే ఉంది, పెయింట్ అయితే పోయింది, చూసుకోవచ్చు మనం. వెహికల్ అయితే చూసుకోవచ్చు, చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇక్కడ ఒక చిన్న డెంట్ అయితే కనపడుతుంది, పెయింట్ అయితే పోలేదు, అంత ఒరిజినల్ పెయింట్ మీద అయితే ఉంది వెహికల్. అలాగే ఫ్రంట్ టైర్ చూసుకోవచ్చు, 100కి 80% అయితే ఉంది. ఇక్కడైతే స్క్రూస్ అయితే వేసారు, కనపడుతున్నాయి మనకి. 2 స్క్రూలు అయితే వేసిందనమాట. బంపర్ అయితే డ్యామేజ్ అయి ఉంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా చూపించాను. అయితే ఇప్పుడైతే ఇంకా డీటెయిల్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. డ్రైవర్ సైడ్ డోర్ చూసుకోవచ్చు మనం. బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడా డ్యామేజ్ కాలేదు, ఏ డోర్ చేంజ్ కాలేదు, ఒరిజినల్గా అయితే ఉంది. అలాగే రైట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకోవచ్చు మనం. బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడా చేంజ్ కాలేదు, ఒరిజినల్గా అయితే ఉంది. అలాగే మనం లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు, బ్యాక్ డోరు. బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడా చేంజ్ కాలేదు, ఒరిజినల్గా అయితే ఉంది. అలాగే మనం ఇప్పుడు ఫ్రంట్ కో డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు, బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడా చేంజ్ కాలేదు, ఎక్సలెంట్గా అయితే ఉంది. ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు, మనం అయితే చూసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మీకు ఒకసారి ఇంటీరియర్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సీట్ కవర్స్ చూసుకున్నట్టయితే 100కి 80% అయితే ఉన్నాయి. టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి, కనపడుతున్నాయి మనకి. అలాగే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కనపడుతుంది, టచ్ స్క్రీన్ కనపడుతుంది అనమాట. అలాగే బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ చూసుకోవచ్చు మనం, 100కి 80% అయితే ఉన్నాయి. చాలా నీట్గా అయితే ఉన్నాయి, చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారనమాట. ఇదన్నమాట ఇంటీరియర్. ఫ్రెండ్స్, ఒకసారి ఇప్పుడు ఇంజన్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, 2012 వోల్క్స్ వ్యాగన్ వెంటో అనమాట. ఇంజన్ చూసుకోవచ్చు, చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఒకళ్ళే ఓనర్ అనమాట. ఈ వెహికల్ వచ్చిన కాడ నుంచి చాలా బాగా ఎక్సలెంట్గా అయితే మెయింటైన్ చేశారు. అలాగే అప్పర్ ఆర్మ్స్ చూసుకోవచ్చు, ఎటువంటి యాక్సిడెంట్ అయితే అవ్వలేదు, చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ యాక్సిడెంట్ అయితే జరగలేదన్నమాట. చాలా నీట్గా అయితే ఉంది ఇంజను. అలాగే ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ అలాంటివి అయితే ఏమీ లేవు, చాలా బాగుంది. ఇప్పుడైతే మీకు ఒకసారి వెహికల్ స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఒక ప్రత్యేకత అయితే చెప్తాను. ఇలా
గ్యాస్ వస్తే కన్నా వోల్స్ వ్యాగన్ వెంటోలు, అలాగే పోలోలు, అలాగే స్కోడాలు ఇలాంటివి అయితే ఇలా వస్తూ ఉంటాయి. మనకు ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు అయితే ఇంకా ఎక్కువ అవ్వకూడదు, ఇంతకంటే తగ్గాలన్నమాట. ఇది ఇంజన్ చెక్ చేయడం. తెలియని వాళ్ళు అయితే పొరపాటుగా అనుకోబాకండి. మీకైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి. సార్ ఒకసారి ఎక్సలేటర్ ఎవరా గట్టిగా ఇవ్వండి. ఇలా తగ్గిపోయి ఆపేయండి, ఇంజన్ ఆపేయండి సార్. ఫ్రెండ్స్ ఇలాగా ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు అయితే పొగ మొత్తం తగ్గిపోవాలి, తగ్గిపోయి అసలు ఏమి రాకూడదు అనమాట. అప్పుడు ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నట్టు, ఇంజన్ బాగున్నట్టు అనమాట. అంతకంటే పొగ ఎక్కువ అయితే కనుక ఇంజన్ బోర్కి వచ్చినట్టు అనమాట. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. చాలామంది అయితే తెలియక ఈ స్కోడాలు, వెంటోలు, పోలోలు, అలాగే ఆ వోల్స్ వ్యాగన్ వెంటోలు, పోలోలు, స్కోడాలు, మహేంద్ర XUV500లు ఇలా చూసి అయితే పొరపాటు పడుతున్నారు. ఇది ఇంజన్ బోర్కి వచ్చినట్టు కాదనమాట. ఇలా ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు పొగ అయితే రాకూడదు, అంతకంటే ఎక్కువ అయితే కనుక బోర్కి వచ్చినట్టు, లేదంటే తగ్గితే కనుక ఇంజన్ అయితే చాలా బాగున్నట్టు. ఈ వెహికల్ ఇంజన్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. మీరైతే చూశారు, ఒక కొత్త పాయింట్ తెలుసుకున్నారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇదన్నమాట. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకైతే కంక్లూజన్ ఒకటి చెప్తాను రండి ఫ్రెండ్స్. ఫైనల్గా వెహికల్ గురించి ఫ్రెండ్స్ మీరే చూశారు కదా వెహికల్ ఎలా ఉందో. చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది వెహికల్. కేవలం 2,50,000 రూపాయలకి అనమాట. ఒక డ్యూక్ బైక్ కూడా రాదు, మహేష్ బాబు వాడిన బండి అనమాట. అంటే ఇదే బండి కాదు, ఈ మోడల్ బండి అనమాట. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది డ్రైవ్ చేయడానికి. సీట్స్ అది చాలా కంఫర్ట్గా ఉంటుంది. మీకైతే చూపించాను చూశారు కదా. సీట్లు అయితే 100కి 80% అయితే ఉన్నాయి. టైర్స్ కూడా 100కి 80% అయితే ఉన్నాయి. ఏసీ అయితే 100కి 100% అయితే ఉంది. అలాగే ఇంజన్ పరంగా చూసుకున్నట్టయితే 100కి 80% అయితే ఉంది. చాలా బాగుందన్నమాట వెహికల్. ఈ వెహికల్ ఇప్పటి వరకు తిరిగింది రీడింగ్ చూసుకున్నట్టయితే 1,05,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది బండి. ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. మీరే చూశారు కదా వెహికల్కి ఏం స్క్రాచెస్ ఉన్నాయో ఏంటో. మొత్తం ఒరిజినల్గా ఉందన్నమాట. ఏ గ్లాసు ఏ డోర్ అయితే చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చింది అలాగే ఉందన్నమాట. కాబట్టి ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 2,50,000 రూపాయలకి అయితే చెప్తున్నారు. ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, కొంచెం అంటే కొంచెం బార్గెన్ అయితే ఉంది. ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.